హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్. డెఫినెట్గా టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, ఈ టాపిక్ పైన బిట్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఫ్రేమ్ అవ్వదండి. తప్పకుండా ఈ టాపిక్ నుండి బిట్ అనేది పడుతుంది. ఆల్రెడీ నేను ఈ చాప్టర్ పైన బిట్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆర్టీఈ 2009లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ దెన్ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ అవ్వని వారు ఉంటే డెఫినెట్గా యాడ్ అవ్వండి. సో ఈ ఆర్టీఈ 2009 అనేది ఈ ఒక్క వీడియో చూసుకుంటే సరిపోద్దండి. మళ్ళీ ఎలాంటి టెక్స్ట్ బుక్ కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి పాయింట్ కూడా ఇక్కడే కవర్ చేస్తాను. జస్ట్ ఒక్కసారి ఈ క్లాస్ వినండి అండ్ నేను క్రియేట్ చేసిన బిట్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, సరిపోద్దండి. ఇందులో నుంచి ఎలాంటి బిట్ వచ్చినా అసలు మిస్ అయితే అవ్వడానికి ఛాయిస్ ఉండదు. కొంచెం వాయిస్ అనేది అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే వితౌట్ మైక్తో చెప్తున్నాను. కొద్దిగా బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ వస్తూ ఉంటాయి, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నాకు 3 to 4 hours పట్టిందండి. అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా టైప్ చేసి పెట్టుకొని వీడియో క్రియేట్ చేసి అండ్ దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు 3 to 4 hours పట్టింది. జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నేను పెట్టిన ఎఫర్ట్స్కి నేను మీ నుండి ఆశించేది ఒకటే, జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమంది ఆస్పిరెంట్స్కి మన వీడియో అనేది రికమెండ్ చేయబడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇంకొంతమంది ఆస్పిరెంట్స్కి రీచ్ అయితే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అనే ఇంటెన్షన్ అంతే అండి. సో కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకుని అయినా సరే చూసేయండి. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి వెళ్దామండి. అసలు ఆర్టీఈ 2009 అనేది మనకి ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న చరిత్ర ఏంది అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే దాని నుండి కూడా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది అండ్ ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రేమ్ అయ్యింది. చూడండి, స్వాతంత్రానికి పూర్వం అండి, స్వాతంత్రానికి పూర్వం విద్య అనేది హక్కుగా ఉండాలి. ఓకే, విద్య అనేది ఏ విధంగా ఉండాలి, ఒక హక్కుగా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరి హక్కుగా విద్య అనేది ఉండాలి అని చెప్పేసి తొలిసారిగా సూచించింది ఎవరు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు సూచించారండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ప్రీవియస్ స్టేట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది. స్వాతంత్రానికి పూర్వం విద్య హక్కుగా ఉండాలి అని తొలిసారిగా సూచించిన వ్యక్తి ఎవరు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే. ఓకే, అయితే ఇతను 1882లో మనకి ఏ కమిషన్ ఏర్పడిందండి, హంటర్ కమిషన్ అనేది ఏర్పడింది. సో ఈ హంటర్ కమిషన్కి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. సో ఆ నివేదికను సమర్పించినప్పటి నుండి విద్య అనేది హక్కుగా ఉండాలి అనేది కొనసాగుతూ వచ్చింది. నెక్స్ట్ 1910 లేదంటే 1911 అండి, ఒక్కో బుక్లో ఒక్కోలాగా ఇచ్చాడు. సో 1910 or 1911లో గోపాలకృష్ణ గోఖలే 6 నుండి 10 సంవత్సరాల బాలబాలికలు అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది ప్రీవియస్ డిఎస్సిలో అడిగాడండి. గోపాలకృష్ణ గోఖలే 1910లో ప్రవేశపెట్టిన నివేదిక అనేది ఎన్ని సంవత్సరాల బాలబాలికలకు సంబంధించింది అని అడిగాడు. 6 నుండి 10 సంవత్సరాల బాలబాలికలకు సంబంధించింది. సో ఇతను కూడా ప్రాథమిక విద్య గురించి విద్య హక్కుగా ఉండాలి అని చెప్పేసి ఒక నివేదికను ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని కూడా కౌన్సిల్ అనేది వ్యతిరేకించడం జరిగింది. సో తర్వాత స్వాతంత్రానంతరం ఏమైంది అంటే విద్యని 4వ భాగంలో 45వ నిబంధనలో పొందుపరిచారండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోండి. స్వాతంత్రానంతరం విద్యని ఏ భాగంలో చేర్చారు అంటే 4వ భాగంలో చేర్చారు అండ్ 45వ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. సో మరి 4వ భాగంలో పొందుపరిచారు కరెక్టే, బట్ ఈ 4వ భాగంలో ఏముంటాయండి చెప్పండి. 4వ భాగంలో మనకి ఏం కనబడతాయి, ఆదేశిక సూత్రాలు అనేవి కనబడతాయి. సో ఈ ఆదేశిక సూత్రాలలో విద్యని పొందుపరచడం జరిగింది. సో మరి అదే ఆర్టికల్ 45వ ఆర్టికల్. మరి ఈ 45వ ఆర్టికల్ ఏం తెలుపుతుంది అంటే చూడండి, 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని మాత్రమే తెలుపుతుందండి. ఓకే, ఏమని తెలుపుతుంది, జస్ట్ ప్రాథమిక విద్యని 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి అందించాలి అని తెలుపుతుందే తప్ప 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలు తప్పనిసరిగా విద్యని పొందడం వారి హక్కు అని మాత్రం తెలపట్లేదండి. ఓకే, ఈ వర్డ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హక్కు అని తెలపకుండా జస్ట్ ప్రాథమిక విద్యను అందించాలి అని తెలిపారు. సో ఇక్కడ ఆదేశిక సూత్రాల్లో ఉంది అంటే ఇక్కడ ఇచ్చిన వర్డ్ అనేది ఇంప్లిమెంట్ కావచ్చు కాకపోవచ్చు. ఇన్ కేస్ ఇంప్లిమెంట్ కాకపోయినా అసలు పట్టించుకునేవారు ఎవరు ఉండరండి. ఎందుకంటే ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ అనేది ఉండదు. న్యాయ సంరక్షణ లేదు కాబట్టి అసలు
అది ఇంప్లిమెంట్ చేసినా చేయకపోయినా అంత పట్టించుకునేవారు ఉండరు అన్నట్టు. సో అలాంటి నిబంధనలో మనకి విద్యను చేర్చడం అనేది కరెక్టా అండి? కరెక్ట్ కాదు కదా. సో అలా కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో 1993లో ఉన్నికృష్ణన్ వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు విద్యని జీవించే హక్కులోకి మార్చాలి అని చెప్పి సూచించింది. జీవించే హక్కులోకి మార్చాలి అని సూచించింది కదా. జీవించే హక్కు ఎందులో భాగం అండి చెప్పండి? ప్రాథమిక హక్కుల్లో భాగం కదండి. జీవించే హక్కు అనేది ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఉంటుంది. సో ప్రాథమిక హక్కుల్లో విద్యని చేర్చాలి అని అంటే విద్య అనేది ఒక హక్కుగా ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అంటే ప్రాథమిక హక్కులకి ఏంటండి న్యాయ సంరక్షణ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ విద్యని హక్కుగా ఉండాలి అని చేర్చారు అంటే కంపల్సరిగా ఇది ఇంప్లిమెంట్ చేయాల్సిందే అండ్ దాన్ని పరిరక్షించాల్సిందే. తప్పకుండా విద్యని అందించాలి అంటే కంపల్సరిగా అందించాల్సిందే, అలా ఉంటుంది. సో అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? విద్యని జీవించే హక్కులోకి మార్చాలి అని చెప్పేసి సూచిస్తుంది. సో అలా సుప్రీంకోర్టు చెప్పగానే 2002లో ఏమవుతుంది అంటే వెంకట చలమయ్య అనే కమిషన్ని నియమిస్తారండి. ఓకే, వెంకట చలమయ్య అనే కమిషన్ని నియమిస్తారు. దీనితో పార్లమెంటు 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యని ప్రాథమిక హక్కుగా మార్చి 21A జతపరిచింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ టెట్లో రిపీట్ అయ్యింది అండ్ డిఎస్సిలో కూడా పడడానికి ఛాయిస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. విద్యని ప్రాథమిక హక్కుగా మార్చిన ఆర్టికల్ ఏది అంటే 21A అండి. ఇయర్ ఎప్పుడు అంటే 2002లో ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యని ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఏం చేసిరు? విద్యని 4వ అధికరణంలో 45వ నిబంధనలో ఆదేశిక సూత్రాల్లో చేర్చితే అది 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి 21Aలో ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. ఓకే, ఇప్పుడు విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది. సో మరి అక్కడ 45 ఏం తెలిపింది? జస్ట్ 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని చెప్పి తెలిపింది కదా. మరి 21A ఆర్టికల్ ఏం తెలిపింది? చూడండి, 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలు విద్యని పొందడం వారి హక్కు. చూడండి, వారి హక్కు. ఓకే, అందించాలి అనే దానికి వారి హక్కు అనే దానికి ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఈ రెండు కంపల్సరీగా చూసుకోవాలి. అందించాలి అన్నదా హక్కు అన్నదా అనేది చూసుకోవాలి. సో ఈ విధంగా విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారిందండి. ఓకే, సో ఇక్కడితో విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది కదా. బట్ దీని అమలు చట్టాన్ని మాత్రం రూపొందించలేరండి. సో దీని అమలు చట్టాన్ని రూపొందించలేరు కాబట్టి దీన్ని వెంటనే రూపొందించాలి అని చెప్పేసి సిఫారసు చేసింది ఎవరు అంటే NCF 2005 సిఫారసు చేసిందండి. ఓకే, విద్యా హక్కు చట్టాన్ని సూచించమని చెప్పేసి సిఫారసు చేసింది ఎవరు అంటే NCF 2005. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, ఎవరు రూపొందించారు? కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని రూపొందించింది. సిఫారసు చేసింది ఎవరు అంటే NCF 2005 యశ్పాల్ కమిటీ సిఫారసు చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ చట్టాన్ని ఆమోదించిన క్రమం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది అంటే 2009 జూలై 2న ఆమోదించింది. అదే రాజ్యసభ అయితే జూలై 20, లోక్సభ అయితే ఆగస్టు 4, రాష్ట్రపతి అయితే ఆగస్టు 26వ తేదీన ఆమోదించడం జరిగింది. ఓకే, ఆమోదించి దీన్ని అమలుపరచడం జరిగింది. ఓకే, తో ఈ చట్టం అనేది అమల్లోకి 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ పడిందండి. RTA 2009 అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని అడుగుతారు. 2010 ఏప్రిల్ 1వ తేదీన అమల్లోకి వచ్చింది. ఇక్కడ డేట్స్ గుర్తుపెట్టుకోవాలా అంటే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దాని నుంచి కూడా బిట్ ఫ్రేమ్ అవ్వడానికి చాయిస్ ఉంటుంది. సో ఇంకొంచెం ముందుకెళ్తే మరి RTE 2009 అంటున్నాము. సో ఇక్కడ RTE అంటే ఏంటి? ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది టెట్లో. RTE అంటే రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. ఓకే, రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్. RTE ఫుల్ ఫామ్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ టెట్లో పడింది, నేను ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ చట్టంలో మనకు 7 అధ్యాయాలు ఉంటాయి, ఒక షెడ్యూల్ ఉంటుంది, 38 సెక్షన్లు ఉంటాయి. ఇక్కడే మనకు మొత్తం కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఓకే, ఈ చట్టంలో ఉన్న అధ్యాయాలు ఎన్ని అంటే 7, షెడ్యూల్స్ ఎన్ని అంటే 1, 7 + 1 కలిపితే 8. సో 38 సెక్షన్లు అనేవి
ఉంటాయి. ఇది కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం చూస్తాం ఆ 7 అధ్యాయాలు ఏంటి, ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క సెక్షన్ని గుర్తుపెట్టుకోవాలి, అలా 38 సెక్షన్లు గుర్తుపెట్టుకోవాలి, షెడ్యూల్లో ఏముందో కూడా చూడాలి. రైట్, చూడండి అధ్యాయాలు 7 కదండి. అధ్యాయం 1, అధ్యాయం 2, 3, 4, 5, 6, 7. మొదటి అధ్యాయంలో 1, 2 సెక్షన్లు ఉంటాయి. ఆ మొదటి అధ్యాయం ఏం తెలుపుతుంది అంటే పేరు, పరిధి, నిర్వచనాలు అనేది తెలుపుతుంది. నెక్స్ట్ అధ్యాయం 2లో 3 నుండి 5 సెక్షన్లు ఉంటాయి. ఇది విద్యా హక్కు గురించి తెలుపుతుంది. నెక్స్ట్ అధ్యాయం 3లో 6 నుండి 11 సెక్షన్లు ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలు. అధ్యాయం 4లో 12 నుండి 28 సెక్షన్లు బడులు, ఉపాధ్యాయుల విధులు. అధ్యాయం 5లో 29, 30 సెక్షన్లు పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం గురించి తెలుపుతుంది. అధ్యాయం 6లో 31 నుండి 34 సెక్షన్లు బాలల హక్కుల సంరక్షణ గురించి. అధ్యాయం 7లో 35 నుండి 38 సెక్షన్లు ఇతర అంశాల గురించి తెలుపుతుంది. సో ఇందులో నుండి బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది అంటే ఇలాగే ఇస్తాడు. అధ్యాయం 1 అనేది దేని గురించి తెలుపుతుంది అని అడుగుతాడు. సో పేరు, పరిధి, నిర్వచనాలు. నెక్స్ట్ పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనంకి సంబంధించి తెలిపే అధ్యాయం ఏది అని అడుగుతాడు. అధ్యాయం 5. ఓకే, నెక్స్ట్ ప్రభుత్వం, తల్లిదండ్రుల బాధ్యతలను గురించి తెలిపే అధ్యాయం ఏది అని అడుగుతాడు. అధ్యాయం 3. ఓకే, ఈ విధంగా బిట్ ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. కంపల్సరీగా స్క్రీన్ షాట్ అయినా తీసుకొని పెట్టుకోండి, రిపీట్ చేస్తూ ఉండండి, బట్టి పట్టైనా సరే గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయము అందులో ఉన్న సెక్షన్ల గురించి వివరంగా తెలుసుకోవాలి. ప్రతి సెక్షన్ గుర్తుపెట్టుకోవాలండి. ఆ సెక్షన్ ఏంటి, ఆ సెక్షన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి. ఇదే విధంగా అడుగుతాడు. ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అది ఏ సెక్షన్ని తెలుపుతుంది అని అడుగుతాడు. లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది ఏ అధ్యాయాన్ని తెలుపుతుంది అని అడుగుతాడు. ఓకే, అడిగితే ఈ 2 ప్యాటర్న్లలోనే ఎక్కువగా బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. ఓకే, చూడండి అధ్యాయం 1లో పేరు, పరిధి, నిర్వచనాలని చెప్పాను. సెక్షన్ 1, 2. సో సెక్షన్ 1 ఏం తెలుపుతుంది అంటే ఈ చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం 2009 అని పిలుస్తారు. అంతే కదండి, ఈ చట్టాన్ని ఏమని పిలుస్తాం, RTE 2009 అని పిలుస్తాం. ఇది ఉచిత నిర్బంధ విద్య గురించి మాట్లాడుతుంది. అండ్ ఇది ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం పిల్లలకు సంబంధించింది, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి సంబంధించింది. అంటే ఇలా బాలలు ఉంటారు, బాలికలు ఉంటారు. ఓకే, ఈ ఇద్దరికి సంబంధించింది RTE 2009 చట్టం. ఇది ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించింది. ఓకే, అంతేకాకుండా దీన్ని ఆగస్టు చట్టం అంటారు. ఎందుకంటారండి ఆగస్టు చట్టం అని? ఆగస్టు 26నే కదండి రాష్ట్రపతి ఈ చట్టాన్ని ఆమోదించడం జరిగింది. సో ఆగస్టు 26న రాష్ట్రపతి ఈ చట్టాన్ని ఆమోదించాడు కాబట్టి అది అప్పుడే చట్టంగా మారింది కాబట్టి అందుకే దీన్ని ఆగస్టు చట్టంగా పిలుస్తారు. ఓకే, సో ఈ చట్టం వచ్చేసి జమ్మూ కాశ్మీర్ మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. సో ఇది కూడా బిట్ ప్రీవియస్ స్టెట్లో అడిగాడు. RTE 2009 అనేది ఏ రాష్ట్రాన్ని మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది అని అడిగాడు. జమ్మూ కాశ్మీర్ని మినహాయించి భారతదేశం అంతటా వర్తిస్తుంది. జనవరిలో జరిగిన టెట్లో పడింది బిట్టు. అయితే 2019 నుండి ఈ చట్టం అనేది జమ్మూ కాశ్మీర్కి కూడా వర్తిస్తుందండి. ఓకే, అంటే అక్కడ 2019లో 370 అనే ఆర్టికల్ని రద్దుపరచడంతో ఈ చట్టం జమ్మూ కాశ్మీర్లో కూడా వర్తించడం జరిగింది. ఓకే, ఈ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చెప్పాను, 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఇది సెక్షన్ 1 అనేది ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని తెలుపుతుందండి. మరి సెక్షన్ 2 ఏం తెలుపుతుందంటే RTE 2009కి సంబంధించి కొన్ని నిర్వచనాలు ఉంటాయండి, వాటి గురించి తెలుపుతుంది. ఏంటంటే ఇక్కడే RTE 2009కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వచ్చేస్తుంది. చూడండి, ప్రభుత్వం అంటే ఏంటి అంటే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలను కలిపి ప్రభుత్వం అంటారు. సో ఇక్కడ బాలలంటే ఎవరండి అంటే RTE 2009 ప్రకారం బాలలంటే ఎవరు, 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలికలు. గుర్తుపెట్టుకోండి, ఇలాగే అడుగుతాడు కన్ఫ్యూజ్ చేయడానికి, బాలురువా, బాలికలువా, బాలికలువా అని అడుగుతాడు. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఎలిమెంటరీ విద్య అంటే RTE 2009 ప్రకారం 1 నుండి 8 తరగతులకి ఎలిమెంటరీ విద్యగా తీసుకుంటారు. సంరక్షకులు అంటే ఎవరు అంటే తల్లిదండ్రులు లేదా దత్తత తీసుకున్న సంరక్షకులు. అంటే దత్తత తీసుకున్న సంరక్షకులు ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా సంరక్షకులు అని అర్థమండి. సో సంరక్షకులు అంటే ఈ క్రింది వాటిలో ఎవరెవరు అని చెప్పేసి ప్రీవియస్ స్టెట్లో అడిగాడు. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు కావచ్చు, దత్తత తీసుకున్న వారు కావచ్చు, అండ్ కోర్టు చేత నియమించబడిన వ్యక్తి కూడా సంరక్షకుని కిందకే వస్తాడండి.
సో ఇక్కడ ప్రతికూల పిల్లలు అనగా ఎవరు అంటే సామాజికంగా వెనుకబడిన తరగతుల పిల్లలండి. అంటే ఎస్సీ ఎస్టీకి చెందిన పిల్లలందరూ కూడా ప్రతికూల పిల్లలు అని అర్థము. మరి బలహీన వర్గాల పిల్లలు అంటే ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిర్దిష్ట వార్షిక ఆదాయం కన్నా తక్కువ ఆదాయం కలిగిన సంరక్షకుల పిల్లలనే బలహీన వర్గాల పిల్లలు అంటారండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతికూల పిల్లలంటే ఎవరు, బలహీన వర్గాల పిల్లలంటే ఎవరు. ఓకే, మరి ఇక్కడ బడి అనగా ప్రభుత్వం గుర్తింపు కలిగిన బడులు 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి సాధారణమైన బడులు అయితే ఇంకోటి ప్రత్యేకమైన బడులండి. సో సాధారణమైన బడులకి ఈ ఆర్టీఈ 2009 చట్టం అనేది వర్తిస్తుందండి. ఓకే, సో ఏ పాఠశాలలకి ఆర్టీఈ 2009 చట్టం వర్తిస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, స్థానిక సంస్థల పాఠశాలలు అండ్ ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే ఎయిడెడ్ పాఠశాలలు కూడా సాధారణమైన పాఠశాలలే. వీటికి ఆర్టీఈ 2009 చట్టం అనేది వర్తిస్తుంది. ఓకే, మరి కొన్ని ప్రత్యేకమైన బడులు ఉంటాయి. మరి వీటికి ఆర్టీఈ 2009 చట్టం వర్తిస్తుందా అంటే వర్తించదండి. ఓకే, వాటిలోకి ఏమేమి వస్తాయంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాలు, సైనిక పాఠశాలలు, ప్రభుత్వాన్ని సూచించిన ఇతర పాఠశాలలన్నీ కూడా అంటే ప్రభుత్వం సూచించిన ఇతర పాఠశాలలన్నీ కూడా ప్రత్యేకమైన బడుల కిందికి వస్తాయి. ఓకే, వీటికి చట్టం అనేది వర్తించదు. ఇక్కడ సాధారణమైన పాఠశాలలకి చట్టం అనేది వర్తిస్తుంది. ఓకే, ఇవి కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి వరకు సెక్షన్ 1, 2 అధ్యాయం 1 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఆర్టీఈ 2009 చట్టం అనేది ఏ విధంగా వచ్చింది, దానికి ఆగస్టు చట్టం అని ఎందుకు పిలుస్తాము అనేది ఫస్ట్ దాంట్లో ఉంది. సెకండ్ దాంట్లో ప్రభుత్వం అంటే ఏంటి, అసలు బాలలు అంటే ఏంటి, ఎలిమెంటరీ విద్య అంటే ఏంటి, ప్రతికూల పిల్లలంటే ఎవరు, బలహీన వర్గాల పిల్లలంటే ఎవరు, బడులు ఏ విధంగా ఉన్నాయి అనేది సెకండ్ సెక్షన్లో ఉంది. ఓకే, ఈజీ గుర్తుంటుంది అది. నెక్స్ట్ వచ్చేసి అధ్యాయం 2లో విద్యా హక్కు గురించి తెలుపుతుంది. సో ఇందులో 3, 4, 5 అనే సెక్షన్లు ఉంటాయండి. ఓకే, సో సెక్షన్ 3 ఏం తెలుపుతుందంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 6 నుండి 14 సంవత్సరాల్లో పిల్లలు వారి ఆవాసంలో విద్య పొందడం వారి హక్కు. ఓకే, విద్యా హక్కు అంటే వారి ఆవాసంలో విద్య పొందడం అనేది పిల్లల యొక్క హక్కు. ఓకే, మరి ఆవాసం అంటే ఏంటి అంటే విద్యార్థి నడవగలిగిన దూరం అండి. ఓకే, సో మన రాష్ట్రంలో అయితే 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల ఉండాలి, 3 కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత పాఠశాల అంటే యూపీఎస్ అనేది ఉండాలండి. ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగాడు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాల ఎన్ని కిలోమీటర్ల లోపు ఉండాలి అని అడిగాడు. 1 కిలోమీటర్ లోపు ఉండాలి. ఓకే, ప్రాథమికోన్నత పాఠశాల అయితే 3 కిలోమీటర్ల లోపు ఉండాలి. ఇది సెక్షన్ 3 తెలుపుతుంది. ఓకే, ఆవాసంలో విద్య పొందడం వారి హక్కు. నెక్స్ట్ సెక్షన్ 4 ఏం తెలుపుతుంది అంటే విద్యార్థిని వయసుకు తగ్గ తరగతిలోనే చేర్చుకోవాలి. ఓకే, ఏజ్ కంపల్సరీ చూడాలి, ఏజ్కి తగ్గ తరగతిలోనే చేర్చుకోవాలి. ఆ వయసుకు కావాల్సిన సామర్థ్యాలన్నీ కూడా ప్రత్యేక శిక్షణ ద్వారా అందించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్సెప్షన్ చూడండి. విద్యార్థి కోరిక మేరకు వయస్సు కన్నా తక్కువ తరగతిలో ప్రవేశం కల్పించవచ్చు. అంటే విద్యార్థి క్లాస్ తక్కువైనా పర్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే, విద్యార్థి కోరిక మేరకు మాత్రమే వయసు కన్నా తక్కువ తరగతిలోనే కూర్చోబెట్టాలి. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, ఏజ్ ఎక్కువైంది, క్లాస్ తక్కువైంది కదండి. సో ఇలా ఏజ్ ఎక్కువై క్లాస్ తక్కువైనా కానీ ఇప్పుడు 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలే కదండి ఎలిమెంటరీ విద్యకు సంబంధించిన పిల్లలు. సో ఇప్పుడు ఏజ్ ఎక్కువైంది, క్లాస్ తక్కువైంది. సో అలా ఏజ్ ఎక్కువై క్లాస్ తక్కువైనప్పటికీ ఆ ఎలిమెంటరీ విద్య మొత్తం పూర్తయ్యే వరకు కంపల్సరిగా అదే బడిలో కొనసాగించాల్సి ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వయసుతో సంబంధం లేకుండా ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు కూడా కంపల్సరిగా అదే బడిలో కొనసాగించాల్సి ఉంటుంది. ఓకే, ఇది సెక్షన్ 4 వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి. మరి సెక్షన్ 5 ఏం తెలుపుతుంది అంటే విద్యా సంవత్సరంలో విద్యార్థి ఎప్పుడైనా బదిలీ పత్రం కోరవచ్చండి. ఓకే, విద్యార్థి ఎప్పుడు కోరితే అప్పుడు బదిలీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బదిలీ పత్రం లేదని చెప్పేసి ఏ పాఠశాల కూడా ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ఓకే, కంపల్సరీగా బదిలీ పత్రం కోరిన వెంటనే ఇవ్వాలి. అండ్ ఏ పాఠశాలలోనైనా చేరడానికి వెళ్తే కంపల్సరీగా బదిలీ పత్రం లేకపోయినా కానీ చేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది సెక్షన్ 3, 4, 5. ఓకే, 3 ఏమో ఆవాసంలో విద్య పొందడం వారి హక్కు, 4 ఏమో వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి, 5 ఏమో ఎప్పుడు కోరితే అప్పుడు బదిలీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, క్లియర్. వింటూనే కంపల్సరీగా నేర్చుకుంటూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి అధ్యాయం 3 ఏం తెలుపుతుంది అంటే ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యతలు. సో ఇది సెక్షన్ 6 to
11 వరకు అధ్యాయం 3లో ఉంటాయి. సో సెక్షన్ 6 ఏంటి అంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన 3 సంవత్సరాల లోపు కంపల్సరిగా ఆవాసాల్లో పాఠశాలలు అనేవి ఏర్పాటు చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇది సెక్షన్ 6. నెక్స్ట్ ఏమన్నాడు, ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యతలు కదా. సో ఫస్ట్ ప్రభుత్వాల విధులు వస్తాయి, తర్వాత తల్లిదండ్రుల బాధ్యతలు ఏంటని వస్తాయి. సో సెక్షన్ 7 వచ్చేసి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ విధులు, నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ విధులు, నెక్స్ట్ స్థానిక ప్రభుత్వ విధులు వస్తాయి. సో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వ విధులు సెక్షన్ 7. సో ఈ చట్టాన్ని అమలు చేయమని రాష్ట్రాలకు కేంద్రం అనేది ఆదేశిస్తుంది. అదేవిధంగా ఈ చట్టం అమలుకు అయ్యే వ్యయాన్ని లెక్కిస్తుందండి. ఓకే, సో ఈ చట్టంలోని అంశాలను అమలు చేయడానికి నిధులను సమకూర్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం ఇద్దరికీ కూడా ఉంటుందండి. ఓకే, ఇందులో నిధులను సమకూర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. సో ఈ చట్టాన్ని అమలు చేయడానికి సో ఇక్కడ చూడండి, కేంద్రం అయితే 65% పెడితే రాష్ట్రం అయితే 35% నిధులని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అదే ఈశాన్య రాష్ట్రాల్లో అయితే 90% కేంద్రమే పెడుతుందండి, 10% మాత్రమే ఈశాన్య రాష్ట్రాలు పెట్టుకుంటాయి. ఓకే, ఈ నెంబరింగ్ చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్గా టెట్లో అడిగాడు, గుర్తుపెట్టుకోండి నెంబరింగ్. సో ఇది సెక్షన్ 7 కేంద్ర ప్రభుత్వ విధులు. నెక్స్ట్ సెక్షన్ 8 రాష్ట్ర ప్రభుత్వ విధులండి. మరి రాష్ట్ర ప్రభుత్వ విధులు ఏంటి అంటే బాలలందరికీ నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి, అండ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర పాఠ్య ప్రణాళికలను రూపొందించాలి, అండ్ బలహీన ప్రతికూల వర్గాల పిల్లలకు ఎలాంటి వివక్ష లేకుండా చూడాలి, అండ్ పాఠశాల ఏర్పాటు సౌకర్యాలను కల్పించాలి, ఉపాధ్యాయుల నియామకము మరియు శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం విధులు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 9 స్థానిక ప్రభుత్వ విధులండి. చూడండి, పరిసర ప్రాంతాల్లోని బడి అందుబాటులో ఉండేలా చూడాలి. 6 నుండి 14 సంవత్సరాల పిల్లల రికార్డును నిర్వహించడం. ఓకే, చాలా ఇంపార్టెంట్. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లల రికార్డు నిర్వహించేది స్థానిక ప్రభుత్వాల విధండి. ఓకే, నెక్స్ట్ వలస కుటుంబాల పిల్లలను బడిలో ప్రవేశం పొందేలా చూడాలి. చూడండి, ప్రతికూల బలహీన వర్గాల పిల్లలను వివక్షత లేకుండా చూడడం అనేది రాష్ట్ర ప్రభుత్వ విధి అయితే, వలస కుటుంబాల పిల్లలను బడిలో ప్రవేశం పొందేలా చూడడం అనేది స్థానిక ప్రభుత్వ విధి. సో ఇక్కడ బడి అభివృద్ధి ప్రణాళికలను రూపొందించేది కూడా స్థానిక ప్రభుత్వమే రూపొందిస్తుంది. ఓకే, ఇది సెక్షన్ 9. నెక్స్ట్ సెక్షన్ 10 ఏంటి అంటే చాలా ఇంపార్టెంట్, చూసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు పడింది. 6 నుండి 14 సంవత్సరాల లోపు వారి పిల్లలని పాఠశాలకు పంపించడం తల్లిదండ్రుల బాధ్యత. ఓకే, తల్లిదండ్రుల బాధ్యత, తల్లిదండ్రుల విధి అని ఏ సెక్షన్ తెలుపుతుంది అంటే సెక్షన్ 10 తెలుపుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్ 11 ఏంటి అంటే 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను ప్రాథమిక విద్యలకు సంసిద్ధులను చేయడానికి, పూర్వ ప్రాథమిక విద్యను అందించడానికి పూర్వ ప్రాథమిక విద్యాలయాలను ఏర్పాటు చేయాలి. ఓకే, సెక్షన్ 10 ఏమో కంపల్సరిగా పిల్లలను పాఠశాలకు పంపించడం తల్లిదండ్రుల బాధ్యత అయితే, సెక్షన్ 11 ఏమో పూర్వ ప్రాథమిక విద్యాలయాలను ఏర్పాటు చేయాలి అని తెలిపింది. సెక్షన్ 11 చాలా స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోండి, తప్పకుండా బిట్ ఫ్రేమ్ అయితే ఇక్కడ నుంచి పే ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. ఇదండి సెక్షన్ 11 వరకు. అధ్యాయం 3 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అధ్యాయం 4. అధ్యాయం 4లో బడులు ఉపాధ్యాయుల విధులు. ఇందులో సెక్షన్ 12 to 28 ఉంటాయి. సెక్షన్ 12 చూసినట్లయితే ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే బడులు అయితే ప్రభుత్వం నుండి ఎంత శాతం గ్రాంట్లు పొందుతున్నాయో అంత శాతం మందికి ఉచిత విద్యను కంపల్సరిగా అందించాల్సి ఉంటుంది. ఓకే, అది ప్రభుత్వ గ్రాంట్లతో నడిచే బడులు అయితే. పూర్తిగా ప్రైవేటు బడులు అయితే కంపల్సరిగా బలహీన ప్రతికూల పిల్లలకు ప్రతి తరగతిలో 25% మందికి ఉచిత విద్యను అందించాలి. ప్రతి ప్రైవేట్ బడికి 25% అనేది కోటా అనేది ఉంటుంది. అందులో ఎస్సీ రిజర్వేషన్ చూసుకుంటే 10%, అదే ఎస్టీ రిజర్వేషన్ అయితే 4%, బీసీ అయితే 6%, అండ్ వీధి బాలలు, వికలాంగులు, బాల కార్మికులు, హెచ్ఐవి సోకిన వారు ఉంటారు కదండి, వారికి 5% అండి. ఓకే, ప్రీవియస్గా అడిగాడు ఇది. వీధి బాలలు, వికలాంగులు, బాల కార్మికులకు సంబంధించి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించారు అంటే 5% రిజర్వేషన్ అనేది ఉంటుంది. టోటల్గా ఇదంతా కలిపి 25% రిజర్వేషన్ అనేది పూర్తిగా ప్రైవేటు బడులైతే 25% ఉచిత విద్యను అందిస్తుంది. ఇది కూడా అడిగాడు ప్రీవియస్లో, ఎంత శాతం రిజర్వేషన్ ఉంటుంది అంటే 25% రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 13, ఏ బడైనా సరే
క్యాపిటేషన్ రుసుము అనేది వసూలు చేయరాదు. మరి క్యాపిటేషన్ రుసుము అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక స్కూల్లో అడ్మిషన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఒక ఫిగర్ చెప్తారండి. అంటే బుక్స్కి ఇంత అవుతుంది, అండ్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్కి ఇంత అవుతాయి, అండ్ అడ్మిషన్ ఫీ ఇంత అవుతుంది అని చెప్పేసి ఒక ఫిగర్ చెప్తారు. సో అది కాకుండా తర్వాత ఇంకా కొంచెం అదర్ ఫీజెస్ ఉంటాయి కదండి. అంటే వేరే వేరే యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి అని చెప్పేసి ఇలా వేరే వేరే ఫీజు వసూలు చేస్తుంటారు కదా. అలా వసూలు చేయడానికి ఈ చట్టం ప్రకారం కుదరదు. ఓకే, ఒకవేళ అలా వసూలు చేస్తే అంటే క్యాపిటేషన్ ఫీజు అనేది వసూలు చేస్తే వారికి 10 రెట్ల జరిమానా విధిస్తారు. ఓకే, ఇప్పుడు క్యాపిటేషన్ ఫీజు ఎంత వసూలు చేస్తే దానికి 10 రెట్ల జరిమానా అనేది విధించడం జరుగుతుంది. ఓకే, అండ్ విద్యార్థి ప్రవేశం కోసం ఎప్పుడు కూడా పరీక్షలు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడానికి వీల్లేదు. ఒకవేళ నిర్వహిస్తే మొదటి తప్పుకు 25,000 జరిమానా విధిస్తారు, రెండవ తప్పుకు 50,000 జరిమానా విధిస్తారండి. ఇది కూడా ప్రీవియస్లో స్టేట్మెంట్లో ఫ్రేమ్ అయింది. ఓకే, మొదటి తప్పుకు ఎంత, రెండవ తప్పుకు ఎంత అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 14 వయస్సు నిర్ధారణ లేదని ప్రవేశాన్ని నిరాకరించడానికి వీల్లేదు. ఓకే, వయస్సు నిర్ధారణ లేకపోతే కంపల్సరీగా తల్లిదండ్రుల వయసు ధృవీకరణ పత్రాన్నైనా తీసుకొని జాయిన్ చేసుకోవాలి తప్ప వయస్సు నిర్ధారణ లేదు కదా అని చెప్పేసి ప్రవేశాన్ని నిరాకరించడానికి వీల్లేదు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 15 విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి. ఓకే, ఎప్పుడు వస్తే అప్పుడు విద్యా సంవత్సరంలో ప్రవేశం అనేది కల్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి పాఠశాలకి RTE 2009 వర్తించే ప్రతి పాఠశాలకి లో ఉన్న ప్రతి సెక్షన్ కూడా వర్తిస్తుందండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 16 బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు అదే తరగతిలో కొనసాగించడం, బడి నుండి పేరు తొలగించడం నేరం. ఓకే, అదే తరగతిలో కొనసాగించకూడదు, బడి నుండి బలవంతంగా పేరు తొలగించడానికి వీలుండదు. 17 చాలా ఇంపార్టెంట్, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది. సెక్షన్ 17 పిల్లలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. ఓకే, నెక్స్ట్ 18 వచ్చేసి ఇది కూడా చాలాసార్లు రిపీట్ అయింది బిట్టు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గుర్తింపు లేకుండా ఏ బడిని స్థాపించకూడదు. ఒకవేళ గుర్తింపు లేకుండా బడి నడిపితే ₹1,00,000 జరిమానా విధిస్తారండి. ఓకే, ఎంత? ₹1,00,000 జరిమానా విధిస్తారు. రెండవసారి కూడా అలాగే నడిపితే రోజుకి 10,000 చొప్పున జరిమానా విధించాల్సి ఉంటుంది. ఓకే, ఇది సెక్షన్ 18 చాలాసార్లు రిపీట్ అయింది. ఏం అడిగాడు అంటే సెక్షన్ అడిగాడు ఇక్కడ. గుర్తింపు లేకుండా బడి నడిపితే ₹1,00,000 జరిమానా విధిస్తారు అనేది ఏ సెక్షన్ ప్రకారం అని అడిగాడు? సెక్షన్ 18. కాబట్టి సెక్షన్ ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి కంపల్సరీగా చూసుకోవాల్సిందే. నెక్స్ట్ సెక్షన్ 19 ఈ చట్టంలో పేర్కొన్న నియమాలు ప్రామాణికాలు పూర్తి చేయకుండా ఏ బడిని ఏర్పాటు చేయకూడదు, గుర్తింపును కూడా ఇవ్వకూడదు. నెక్స్ట్ సెక్షన్ 20 బడి ప్రమాణాలను మార్చే అధికారం కేవలం కేంద్రానికి మాత్రమే కలదండి. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, సెక్షన్ 21 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. ఇది SMC గురించి తెలుపుతుంది, అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ గురించి తెలుపుతుంది. ప్రీవియస్లో అడిగాడు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ గురించి తెలిపే సెక్షన్ ఏది అంటే సెక్షన్ 21. ఓకే, ఇవి ప్రైవేటు బడులు మినహాయించి మిగిలిన బడులు బడి యాజమాన్య సంఘాలను అంటే SMCలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, SMC అనేవి ప్రైవేటు బడులు మినహాయించి మిగిలిన అన్ని బడులు కూడా SMC యాజమాన్యం అనేది కంపల్సరీగా ఉండాలి. ఇందులో స్థానిక ప్రభుత్వానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉంటారు, అంటే ఇతరులు అని చెప్పొచ్చు. అండ్ బడిలో చదువుతున్న బాలల తల్లిదండ్రులు ఉంటారు, అండ్ ఉపాధ్యాయులు కూడా ఉంటారు. ఓకే, ఎవరెవరు ఉంటారు అనేది ఇంపార్టెంట్ చూసుకోండి. ఓకే, స్థానిక ప్రభుత్వానికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, బడిలో చదువుతున్న బాలల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉంటారు. సో ఈ సంఘంలో మొత్తం 50% మంది మహిళలే ఉండాలి. అండ్ ఈ సంఘం చైర్మన్, సర్పంచ్, కార్పొరేటర్, కౌన్సిలర్. అదే మన రాష్ట్రంలో అయితే పిల్లల తల్లిదండ్రుల నుండే ఒకరిని చైర్మన్గా మరొకరిని వైస్ చైర్మన్గా నియమిస్తారండి. ఓకే, మన రాష్ట్రంలో ఎవరిని నియమిస్తున్నారు? సంఘం చైర్మన్గా పిల్లల యొక్క తల్లిదండ్రుల నుండే ఒకరిని చైర్మన్గా ఒకరిని వైస్ చైర్మన్గా నియమిస్తారు. ఈ సంఘం యొక్క కన్వీనర్ ఎవరు అంటే పాఠశాల HMA ఈ సంఘం యొక్క కన్వీనర్గా ఉంటాడు. ఓకే, ఇదండి. ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత శాతం మహిళలు అంటే 50%, కన్వీనర్ ఎవరు అంటే పాఠశాల HM, ఇందులో ఎవరెవరు ఉంటారు, అండ్ చైర్మన్గా ఎవరు ఉంటున్నారు, అండ్ వైస్ చైర్మన్గా ఎవరు ఉంటున్నారు, అండ్ SMCని తెలిపే సెక్షన్ ఏది. ఓకే, ఇవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి.
సో మరి ఎస్ఎంసి క్రింద నిర్వహిస్తున్న విధులు ఏంటి అంటే బడి పనితీరును పర్యవేక్షిస్తాయి ఇవి, అండ్ బడి అభివృద్ధి ప్రణాళికలను తయారు చేస్తాయి, అండ్ నిధుల వినియోగాన్ని పర్యవేక్షిస్తాయి, అండ్ సిఫారసు చేసిన ఇతర విధులను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇవి కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 22 ఈ ఎస్ఎంసి సూచించిన విధంగా బడి అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాల్సి ఉంటుంది. అది సెక్షన్ 22. సెక్షన్ 21 ఏంటి? ఎస్ఎంసి. 22 అది సూచించిన అభివృద్ధి ప్రణాళికలను తయారు చేయాలి. మరి సెక్షన్ 23 ఏంటి అంటే ఇది కూడా ఇంపార్టెంట్. సెక్షన్ 23 ఎన్సిటిఈ గురించి తెలుపుతుందండి. ఓకే, నిర్ణీత అర్హత గల వ్యక్తులని ఉపాధ్యాయులుగా నియమించాలి. ఆ అర్హతలను ఎన్సిటిఈ రూపొందించడం జరుగుతుంది, అందరికీ తెలిసిందే. ఏదైనా రాష్ట్రంలో నిర్దేశించిన అర్హతలు ఉన్న వ్యక్తులు లేనప్పుడు కనీస అర్హతలు మినహాయింపులు ఇవ్వచ్చు, కానీ ఆ నియామకమైన 5 సంవత్సరాల్లోపు కంపల్సరిగా అర్హతలు అనేవి పొంది ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఎన్సిటిఈ గురించి తెలుపుతుంది సెక్షన్ 23. నెక్స్ట్ సెక్షన్ 24 ఉపాధ్యాయుల విధుల గురించి తెలుపుతుందండి. ఓకే, సమయపాలన పాటించాల్సి ఉంటుంది, నిర్ణీత సమయంలోపు పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది, అండ్ ఇక్కడ ఇది వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించాలి, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలి అనేది ఉపాధ్యాయుల విధులండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 25 ఇది ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి గురించి తెలుపుతుందండి. ఓకే, చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 25 తెలిపేది ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. నెక్స్ట్ సెక్షన్ 26 పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు 10%కు మించరాదు అని తెలుపుతుంది. చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్లో అడిగాడు. సెక్షన్ 26 ప్రకారం పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు ఎంత శాతం మించరాదు అని ఒకసారి అడిగాడు. 10% మించరాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 27 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మొన్న జరిగిన టెట్లో పడింది, January 8 మార్నింగ్ షిఫ్ట్లో పడింది అనుకుంటా, చూడండి కంపల్సరీగా పడింది బిట్టు. సెక్షన్ 27 ఉపాధ్యాయులను విద్యేతర పనులకు పంపకూడదండి. సో మరి ఏ ఏ పనులకు పంపొచ్చు అని అంటే జనాభా గణనకి, ఎన్నికల విధులకి, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయం చేయడానికి దీన్ని పంపడానికి ఛాయిస్ ఉంటుంది. ఇలాగే అడిగాడు. ఉపాధ్యాయులను విద్యేతర పనులకు పంపరాదు, కానీ మినహాయింపుగా ఈ పనులకు పంపొచ్చు అని చెప్పేసి కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో ఒకటి లేని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఏ ఏ పనులకు పంపొచ్చు? జనాభా గణనకి, ఎన్నికల విధులకి, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయం చేయడానికి పంపించవచ్చు. ఓకే, ఇది ఏ సెక్షన్? 27 సెక్షన్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ 28 ప్రకారం ఏ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కూడా ప్రైవేటు ట్యూషన్లు, ప్రైవేటు బోధనలు చేయకూడదండి. సెక్షన్ 28 ఇది కూడా వచ్చింది. సెక్షన్ 28 ప్రైవేట్ ట్యూషన్లు, ప్రైవేట్ బోధనలు చేయకూడదు అని తెలిపే సెక్షన్ ఏది అని అడిగాడు. 28 సెక్షన్. ఓకే, ఇందులో మెయిన్గా చూసుకోవాల్సినవండి సెక్షన్ 13 రీకాల్ చేసుకోండి. సెక్షన్ 13 ఏం చెప్పాను? క్యాపిటేషన్ ఫీజు అనేది ఎక్కువగా వసూలు చేయడానికి వీలు లేదని చెప్పాను. అండ్ ఇక్కడ ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు, నిర్వహిస్తే మొదటి తప్పుకు 25,000 జరిమానా అని చెప్పాను, రెండవ తప్పుకు 50,000 జరిమానా అని చెప్పాను. సెక్షన్ 13 ఇదొకటి మంచిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్ 17 గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని శారీరకంగా, మానసికంగా హింసించడం నేరం అని ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి సెక్షన్ 18 గుర్తుపెట్టుకోండి. అంటే గుర్తింపు లేకుండా బడిని నడపరాదని చెప్పాను, ఒకవేళ నడిపితే 1,00,000 రూపాయల జరిమానా అని చెప్పాను. ఇదొకటి. అధ్యాయంలో ఇంకా ఫోకస్ చేయాల్సింది సెక్షన్ 21 ఒకటి, అంటే ఇది ఎస్ఎంసి గురించి తెలుపుతుందని చెప్పాను. సెక్షన్ 21. సెక్షన్ 23 ఇది ఎన్సిటిఈ గురించి తెలుపుతుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 23. నెక్స్ట్ సెక్షన్ 25 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అని చెప్పాను. నెక్స్ట్ సెక్షన్ 26 ఉపాధ్యాయ ఖాళీలు 10% మించరాదు. నెక్స్ట్ 27 అండి, విద్యేతర పనులకు ఉపాధ్యాయులను పంపొద్దు. నెక్స్ట్ 28 ఇది ప్రైవేటు ట్యూషన్లు చెప్పడం నేరం. ఓకే, ఇక్కడ ఈ అధ్యాయంలో ఈ సెక్షన్లు అన్నీ గుర్తుపెట్టుకోండి. తప్పకుండా నెక్స్ట్ జరిగేటట్లో ఈ సెక్షన్స్ నుండి పక్కా బిట్ అనేది కనబడుతుందండి. గెస్ చేయడానికి ఛాయిస్ కూడా ఉండే సెక్షన్స్ ఎక్కువగా ఇవే అండి. అధ్యాయం 5 అండి. అధ్యాయం 5లో పాఠ్య ప్రణాళిక, మూల్యాంకనం. ఇందులో సెక్షన్ 29, 30 అనేవి ఉంటాయి. సో ఇదే విధంగా బిట్ అడిగాడు. మూల్యాంకనం గురించి తెలిపే అధ్యాయం ఏది అని చెప్పి అడిగాడు. RTA 2009 ప్రకారం అధ్యాయం 5. ఓకే, సో ఈ సెక్షన్ 29లో సంబంధిత ప్రభుత్వ ప్రకటన ద్వారా ప్రాథమిక విద్యకు పాఠ్య ప్రణాళిక, మూల్యాంకన విధానాన్ని నిర్ధారిస్తుంది. అంటే పాఠ్య ప్రణాళిక అంటే జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళికను రూపొందించేది ఎవరండి చెప్పండి? NCERTయే కదండి. సో ఈ NCERTయే కదా, అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగే కదండి. అది
జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళికలను రూపొందిస్తే రాష్ట్ర స్థాయిలో ఎవరు రూపొందిస్తారు? ఎస్సీఈఆర్టీ అనేది రాష్ట్ర స్థాయిలో రూపొందించడం జరుగుతుంది. ఓకే, సో రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు కావచ్చు, బాలల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి, మాతృభాషలో బోధించాలి, నిరంతరంగా మూల్యాంకనం జరగాలి. అంటే సిసిఈ గురించి మాట్లాడిన సెక్షన్ ఏది అంటే 29. పాఠ్య ప్రణాళిక గురించి మాట్లాడిన సెక్షన్ ఏది అంటే 29. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు అడిగాడు. సిసిఈ గురించి మాట్లాడిన సెక్షన్ 29 సెక్షన్. ఓకే, నెక్స్ట్ దీంట్లో మరి 30 ఏం తెలుపుతుంది అంటే ఎలిమెంటరీ స్థాయిలో ఎలాంటి బోర్డు పరీక్షలండి, ఎలాంటి బోర్డు పరీక్ష కూడా నిర్వహించకూడదు. అండ్ ఎలిమెంటరీ విద్య పూర్తయిన తర్వాత బాలికలకు ఎలిమెంటరీ విద్య పూర్తయినట్లుగా 30 రోజుల్లోపు ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది సెక్షన్ 30. ఇందులో మెయిన్గా 29 అయితే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, సిసిఈ పాఠ్య ప్రణాళిక. ఓకే, నెక్స్ట్ అధ్యాయం 5లో బాలల హక్కులకు రక్షణ, ఇది సెక్షన్ 31 to 34. సో సెక్షన్ 31 ఏం తెలుపుతుంది అంటే చాలా ఇంపార్టెంట్. విద్యా హక్కును సంరక్షించే బాధ్యత ఎవరికి అప్పజెప్పడం జరిగింది అంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కి అప్పజెప్పడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విద్యా హక్కును సంరక్షించే బాధ్యత జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కి అప్పజెప్పారు. అంటే ఏంటండి, ఎన్సిపిసిఆర్కి అప్పజెప్పడం జరిగింది. ఓకే, ఎన్సిపిసిఆర్ అంటే ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఓకే, ఈ ఎన్సిపిసిఆర్కి అప్పజెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 32 ఏం తెలుపుతుందంటే బాలలకున్న హక్కుకు సంబంధించి ఏ వ్యక్తికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే సంబంధిత స్థానిక ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలపాల్సి ఉంటుంది. సో ఈ ఫిర్యాదును స్వీకరించిన స్థానిక ప్రభుత్వం 90 రోజులకు మించకుండా ఫిర్యాదును పరిష్కరిస్తుందండి. ఓకే, ఇదంతా ఏం ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవాలి, అడిగితే స్టేట్మెంట్లో అడుగుతాడు కాబట్టి. సెక్షన్ 33 ప్రకారము కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా 15 మందికి మించకుండా ఒక జాతీయ సలహా సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఆ సలహా సంఘంలో ఒక చైర్మన్ ఉంటాడు, ఒక వైస్ చైర్మన్, 13 మంది సభ్యులతో కలిపి టోటల్గా 15 మందికి మించకుండా జాతీయ సలహా సంఘాన్ని సెక్షన్ 33 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ 34 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ద్వారా కూడా 15 మందికి మించకుండా రాష్ట్ర సలహా సంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, జాతీయ సలహా సంఘం ఒకటి, రాష్ట్ర సలహా సంఘం ఒకటి. నెక్స్ట్ అధ్యాయం 7 ఇతర అంశాలు సెక్షన్ 35 to 38 ఉంటాయి. ఇదే లాస్ట్ అధ్యాయం. సో సెక్షన్ 35 ఏం తెలుపుతుంది ఇందులో అంటే ఈ చట్టాన్ని అమలుపరచమని కేంద్రం రాష్ట్రాలకు తెలుపొచ్చు, రాష్ట్రం స్థానిక ప్రభుత్వాలకి, స్థానిక ప్రభుత్వాలు ఎస్ఎంసీలకి, ఎస్ఎంసీలు ఉపాధ్యాయులకు ఆదేశాలను జారీ చేయవచ్చు. జస్ట్ స్టేట్మెంట్లో పడతాయి కాబట్టి సెక్షన్లు గుర్తుపెట్టుకోకండి, ఇక్కడ నుంచి జస్ట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్ 36 దురుద్దేశంతో కూడిన చర్యల నుండి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 37 ఈ చట్టానికి వ్యతిరేకంగా ఎవరు న్యాయస్థానానికి వెళ్ళరాదు, వెళ్ళిన న్యాయస్థానాలు అనేవి జోక్యం చేసుకోవడానికి చాయిస్ కూడా ఉండదు. నెక్స్ట్ సెక్షన్ 38 ఈ చట్టానికి మార్పులు చేర్పులు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? భారత పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఇది ఒకటి స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అధ్యాయాలు మొత్తం అయిపోయాయి, ఇప్పుడు షెడ్యూల్ దగ్గరికి వచ్చాము. షెడ్యూల్ చాలా ఇంపార్టెంట్, ఇందులో నుంచి బిట్ అనేది ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. టెట్లో అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది దీని నుండి. చూడండి, ఆర్టీఈ 2009 ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది ఏ విధంగా ఉండాలి. ఓకే, ఒక టేబుల్ వేసాను. అయితే 1 నుండి 5 తరగతులకైతే 0 నుండి 60 మెంబర్స్ పిల్లలు ఉంటే 2 ఉపాధ్యాయులు ఉండాలండి. ఓకే, అదే 61 to 90 అయితే 3 ఉండాలి, 91 to 120 అయితే 4 ఉండాలి, అంటే 121 to 200 అయితే 5 ఉండాలి. ఓకే, అంటే చూడండి 61 to 90 అంటే 30 మెంబర్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అయితే ఇందులో 150కి మించితే 5 ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉంటుంది, అంటే ఒక హెచ్ఎం ఉండాలి. ఎప్పుడు 1 నుండి 5 తరగతులకు విద్యార్థుల సంఖ్య అనేది 150కి మించితే కంపల్సరిగా 5 ఉపాధ్యాయులతో పాటు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. అదే విద్యార్థుల సంఖ్య 200కి మించితే ఒక ప్రధాన ఉపాధ్యాయుడితో పాటు 1:40గా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటి అంటే పాయింట్, ఇక్కడ 150 వరకు 1:30గా క్యాలిక్యులేట్ చేస్తాము. 200కి మించి మనకి విద్యార్థుల సంఖ్య కనిపిస్తే 1:40గా క్యాలిక్యులేట్ చేస్తామండి. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పాఠశాలలో 242 మెంబర్స్ పిల్లలు ఉన్నారండి. ఓకే, సో దీంట్లో ఉండవలసిన ఉపాధ్యాయులు ఎంత అని అడిగితే ఎంత తీసుకుంటాం మనము? ఏమని చెప్పా, 200కి మించితే 1:40గా తీసుకోవాలి.
అంటే బై 40తో మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు 242 ఉంది కదా, సో 242 బై 1:40 కదా, సో 40 తీసుకుంటాం. సో 40లో 242 ఎప్పుడు వస్తుందండి? 46 ఆర్ 240 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత మిగిలింది? ఇంకా 2 అనేది మిగిలింది. అంటే ఇంక ఇద్దరు విద్యార్థులు మిగిలారు. ఇక్కడ ఒక్క విద్యార్థి మిగిలిన +1 ఉపాధ్యాయుని యాడ్ చేసుకోవాలండి. ఓకే, ఒక్కరు మిగిలిన +1 యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇద్దరు మిగిలిన +1 అనేది యాడ్ చేసుకోవాలి. అంటే 7 ఉపాధ్యాయులు అండ్ 200 మించింది కాబట్టి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి కాబట్టి ఒక హెచ్ఎం అనేవారు ఉంటారు. అంటే 7 + 1 8 మెంబర్స్ అనేవారు ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి, ఒక పాఠశాలలో 102 మంది పిల్లలు ఉన్నారు. సో వీరికి ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి అని అడిగితే ఎంతమంది అండి చెప్పండి. ఇక్కడ చూడండి 91 to 120 అంటే 102 వస్తుంది కదా, ఎంతమంది? 4 ఉపాధ్యాయులు కావాల్సి ఉంటుంది. ఓకే, ఇలా పడతాయి బిట్స్. నెక్స్ట్ ఇంకోటి, ఒక పాఠశాలలో 401 అంటే 401 మంది విద్యార్థులు ఉన్నారు. సో వీరికి కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఎంత తీసుకుంటాం? 200కి మించింది కాబట్టి 1:40గా తీసుకుంటాం. సో బై 40 వేస్తే చూడండి, ఇక్కడ ఒక్కరు ఉన్నారు కాబట్టి మనం ఒకటి తీసేయండి, తీసేస్తే మనకు 400 కదండి. సో 400ని తీసుకుంటే మనకి ఇక్కడ ఎంత? 10 వస్తుంది. అంటే 10 మెంబర్స్ ఉపాధ్యాయులు. అండ్ ఇక్కడ మనం 401 అన్నాం, అంటే ఒక్కరున్నా మనం ఒకరిని యాడ్ చేసుకుంటాం కదండి. ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒకరిని యాడ్ చేసుకుంటాం. సో +1 అంటే టోటల్గా 11 మెంబర్స్ ఉపాధ్యాయులు ప్లస్ ఒక హెచ్ఎంని తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ 1:30 40 గుర్తుపెట్టుకోండి. 200 మించితేనే 1:40, 150కి దాటకపోతే 1:30గానే తీసుకుంటాం. సో ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దీన్ని బట్టే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 6 నుండి 8 తరగతులకు చూసుకుంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు కంపల్సరిగా ఉండాలి. అండ్ ఇక్కడ విజ్ఞాన శాస్త్రం, గణితం, సామాజిక శాస్త్రం, భాషలు వీటికి తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఉండాలండి. ఓకే, వేటికి? విజ్ఞాన శాస్త్రం, గణితం, సామాజిక శాస్త్రం, భాషలకి తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఉండాలి. అండ్ అక్కడ మనం ఏం చెప్పాము? 150కి మించితే ఒక హెచ్ఎం ఉంటాడు, కానీ ఇక్కడ 100కి మించితేనే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇది పేపర్ 2లో బిట్ అడిగాడండి. ఓకే, ఇది 6 నుండి 8 తరగతులకు కాబట్టి పేపర్ 2కి సంబంధించింది కాబట్టి ఇక్కడ నుండి పడితే పేపర్ 2కే పడుతుంది. సో 100 మించితే విద్యార్థుల సంఖ్య, ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. అండ్ ఇక్కడ చిత్రకళకి, ఆరోగ్యంకి మరియు వ్యాయామ విద్యకి మరియు వృత్తి విద్యకి పార్ట్ టైం బోధకులు ఉండాలి. ఓకే, వేటికి ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్, విద్యా సంవత్సరంలో పని దినాలేంటి, బోధనా గంటలేంటి అని చూసినట్లయితే 1 నుండి 5 తరగతులకు 200 పని దినాలు ఉండాలి. అండ్ బోధనా గంటలు వచ్చేసి 800 అండి. చాలా ఇంపార్టెంట్, రీసెంట్ ఎట్లో కూడా పడింది. 1 నుండి 5 తరగతులకు ఉండాల్సిన పని దినాల సంఖ్య 200, బోధనా గంటలు 800. అదే 6 నుండి 8 తరగతులకి ఇక్కడ 20 పెరుగుతుంది అంతే, 220 పని దినాలు. అండ్ ఇక్కడ 200 పెరుగుతాయి బోధనా గంటలు. సో 1000 బోధనా గంటలు అనేవి 6 నుండి 8 తరగతులకు ఉంటాయి. సో ఉపాధ్యాయుడు వారానికి సంసిద్ధతను కలుపుకొని కనీసం ఎన్ని గంటలు బోధించాలి అంటే 45 గంటలు బోధించాల్సి ఉంటుంది. ఓకే, ఒక వారానికి సంసిద్ధతను కలుపుకొని 45 గంటలు బోధించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇదే షెడ్యూల్లో మరి పాఠశాల భవనం ఏ విధంగా ఉండాలి అంటే అన్ని వాతావరణాలకు తట్టుకునే విధంగా పక్కా భవనం ఉండాలి. ప్రతి తరగతికి ఒక గది ఉండాలి. పిల్లల వయసుకు తగ్గట్టుగా ఫర్నిచర్ ఉండాలి. ప్రహారీ గోడ, ర్యాంప్, విద్యుత్తు, మరుగుదొడ్లు, త్రాగునీరు ఉండాలి. ప్రతి పాఠశాలకి గ్రంథాలయం, ప్రయోగశాల ఉండాలి. అండ్ ప్రాథమిక పాఠశాలకు కనీసం 1/2 ఎకరం స్థలం అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఇదండి టోటల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషను. వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని అయినా సరే చూడండి. ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ని దాటి ఒక్క బిట్టు కూడా వెళ్ళడానికి ఛాయిస్ ఉండదు. ప్రీవియస్ పేపర్స్ అన్నీ అనాలిసిస్ చేసి నేను ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని నేను ఏ విధంగా అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానో అదే విధంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేశాను. ఇంతకు మించి బిట్ అయితే ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉండదు. డిఎస్సికి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.